మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కూడలి వద్ద గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంటరాని వారికి, అట్టడుగు వర్గాల ప్రజలకు సాంఘిక న్యాయం కోసం, సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. వెనుకబడిన తరగతుల హక్కుల కోసం, స్త్రీ విద్య కోసం ఆయన అహర్నిశలు పోరాడి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆయన దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ నాగార్జున, కాకినాడ డివిజన్ సహాయ బీసీ సంక్షేమాధికారి ముత్యాల సుబ్బారావు, జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయ పర్యవేక్షకులు మరియు వసతి గృహ సంక్షేమాధికారి గోవాల సతీష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది వెనకొస్తుంది యాక్చువల్లీ వెరీ నైస్. ఇక్కడ వెనక్కి స్ఫూర్తిగా నిల్చున్నది. బేసిక్గా ఎడ్యుకేషన్ కానీ సిసిల్ అతను ఎడ్యుకేషన్ కానీ రైట్స్ ఆయన చేసిన అత్యున్నత కాంట్రిబ్యూషన్. సో అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం దాన్ని స్ఫూర్తిగా మనం ముందుకెళ్ళాలని వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. పులే విగ్రహానికి ఘన నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్దారులకు నవంబర్ 30నే పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంతంగా రాసుకున్న పుస్తకాల ప్రకారం పాలన సాగుతోంది. మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణ చేసిన మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.